విజయవాడ బీజేపీ ఆఫీస్ ముందు కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొందరు బీజేపీ నేతలు టీడీపీకి అమ్ముడుపోయి నామినేటెడ్ పదవులను అమ్మేశారంటూ ఆందోళనకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. కొందరు బీజేపీ నేతలు టీడీపీకి అమ్ముడుపోయి నామినేటెడ్ పదవులను అమ్మేశారంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది. వివరాలేంటి? నగర బీజేపీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు గేటు ముందు బైఠాయించారు. నామినేటెడ్ పోస్టుల్లో రెండు పార్టీలు కలిపి బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాయని, 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కేంద్రం నుంచి బీజేపీ అధికారంలో ఉండి ఒక్క నామినేటెడ్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది మిత్రధర్మం పాటించే 30% పదవులను బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాలని, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనూ కూడా ఒక్క నామినేటెడ్ పోస్టులను కూడా బీజేపీ కార్యకర్తలు నియమించలేదని, రెండు పార్టీలు కలిపి పార్టీని నమ్ముకున్న బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాయని, బీజేపీలో ఉన్న కొంతమంది మంత్రులు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అమ్మిడిపోయారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ మంత్రులు పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా మంత్రి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం పార్టీకి దుస్తుల్లాగా వ్యవహరిస్తున్నారని, విజయవాడ దుర్గగుడికి సంబంధించినప్పటికీ అధ్యక్ష చైర్మన్ పదవిని బీజేపీ ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా కనీసం డైరెక్టర్ పదవుల్ని కూడా ఇవ్వలేదని, 2 డైరెక్టర్ పదవిని, ఒక చైర్మన్ పదవిని విజయవాడ దుర్గగుడికి సంబంధించి బీజేపీ డిమాండ్ చేసిందని, తెలుగుదేశం పార్టీ దాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదని, ఈ విషయమే కాకుండా రాష్ట్రంలో ఎటువంటి నామినేషన్ పోస్టులను కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందని, కావున తక్షణమే బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీతో పొత్తుని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా బీజేపీ కార్యకర్తలంతా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా పార్టీ కార్యాలయంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న సిబ్బందికి కార్యకర్తలకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వినిపించుకోలేదు. తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తుని వెంటనే బీజేపీ ఉపసంహరించుకోవడంతో పాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న బీజేపీ మంత్రులు అందరూ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం కార్యకర్తలు మాత్రం తమకు న్యాయం జరగకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పి బీజేపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అయితే నగర బీజేపీ అధ్యక్షుడు ఉమా మహేశ్వరరాజు వచ్చి కార్యకర్తలతోని చర్చలు జరిపినప్పుడు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. తమ కార్యకర్తలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నింటినీ కూడా మోడీతో పాటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని కార్యకర్తలు చెప్పినప్పుడు కూడా కార్యకర్తలు మాత్రం శాంతించలేదు. ఏదైతే తమకు అన్యాయం జరుగుతుందో అన్యాయం వెంటనే సరిదిద్దలేని పక్షంలో తామంతా కూడా పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా కార్యకర్తలు అంతా హెచ్చరిస్తున్నారు. సిద్ధు.